ఇక విజయవాడలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి బొప్పన భువన్ కుమార్ గుడ్ బై చెప్పనున్నారు. ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ లో వైసీపీ తరపు నుంచి పోటీ చేసి భువన్ కుమార్ ఓడిపోయారు. ఇక కొద్దిసేపటి కిందటనే గద్దె రామ్మోహన్ అలాగే కేశినేని చిన్నితో కలిసి భువన్ కుమార్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం టీడీపీలో జాయిన్ అయ్యేందుకు భువన్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఇక తనకు వైసీపీలో అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. ఈ నెల 21న ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి టీడీపీలో చేరబోతున్నారని ప్రకటించారు. ఇక వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని భువకుమార్ ఆరోపించారు. ఇంకా చాలా మంది నేతలు కూడా వీడేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. విజయవాడ వైసీపీ అంతా ఖాళీ అయిపోతుందని అన్నారు. విజయవాడలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి బొప్పన భువకుమార్ గుడ్ బై చెప్పనున్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ లో వైసీపీ తరపు నుంచి పోటీ చేసి భువకుమార్ ఓడిపోయారు. కొద్దిసేపటి కిందటే గద్దె రామ్మోహన్ అలాగే కేశినేని చిన్నితో కలిసి భువకుమార్ నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఇక సమావేశం అనంతరం టీడీపీలో జాయిన్ అయ్యేందుకు భువకుమార్ నిర్ణయించుకున్నారు. తనకు వైసీపీలో అడుగడుగునా కూడా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. ఈ నెల 21న ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి టీడీపీలో చేరబోతున్నారని ప్రకటించారు. ఇక వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని కూడా భువకుమార్ ఆరోపించారు. ఇంకా చాలా మంది నేతలు కూడా వీడేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఇక విజయవాడ వైసీపీ అంతా కూడా ఖాళీ అయిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్ చెప్పండి, లోకేష్ తో మీటింగ్ అనంతరం టీడీపీలో చేరేందుకైతే ఆ భువకుమార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీలో అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా వచ్చేస్తున్నారు, పార్టీని వీడుతున్నారు వైసీపీని అనేసి అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఏ విధంగా చూడాలి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, కొద్దిసేపటి క్రితమే విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భువకుమార్ కొద్దిసేపటి క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన నివాసంలో కలిశారు. అయితే ఆయన గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో కొంత ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనకు సరైన గౌరవం లభించడం లేదు. ఇక్కడ నేతలకు వైసీపీలో ఒక వ్యక్తి పెత్తనం ఎక్కువగా జరుగుతోంది. విజయవాడ మొత్తం కూడా ఆయన గుప్పెట్లోనే పెట్టుకుని పెత్తనం చేస్తున్నారు. అలాంటి చోట చాలా మంది నేతలు ఇమడలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి భువకుమార్ చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎటువంటి పనులు ఆశించడం లేదు. నేను తెలుగుదేశం పార్టీ నేతలకు సహాయకారిగా ఉంటాను, నేను అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటాను, అందువల్లనే నేను తెలుగుదేశం పార్టీలో బేషరతుగా జాయిన్ అవుతున్నాను, ఎటువంటి పదవులు ఆశించకుండా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేయడం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే కనీస మర్యాద, ఒక నాయకుడికి అక్కడ కనీస మర్యాద దక్కటం లేదు, అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆయన వాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీలో చాలా మంది నేతలు ఉక్కపోత అనుభవిస్తున్నారు. వారు ఎప్పుడు బయటపడదామా అనే ఆలోచనతోటి ఉన్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వారు తగిన సమయం చూసి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనో వేరే పార్టీలో ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి భువకుమార్ చెప్తున్నారు. అయితే తాను ఈ నెల 21వ తేదీన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో కలిపి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్లు భువకుమార్ ప్రకటించడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే కేశినేని చిన్ని అదేవిధంగా గద్దె రామ్మోహన్ నాయకత్వంలో లోకేష్ ను కలవటం జరిగింది. మమత, రైట్, ఆయనతో పాటు కూడా ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు అనేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఎవరెవరు, ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అయితే ఆయన జగ్గైపేటకు చెందిన సామినేని ఉదయభాను కూడా త్వరలో పార్టీ వీడే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే జలీల్ ఖాన్ కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే వైసీపీ నుంచి కూడా ఆయన
పార్టీ వీడే పరిస్థితి కనబడుతోంది అని చెప్పేసి భవకుమార్ ప్రకటించడం జరిగింది. ఇలా తనతో పాటు కృష్ణా జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో నేతలు కూడా వైసీపీని వీడే పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీలో కనీస మర్యాద కనీస గౌరవం కూడా ఆ నేతలకు దక్కటం లేదు అని చెప్పేసి భవకుమార్ చెప్పడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశంగా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ తిలక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇవాళ పార్టీ మారటానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరిని పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి విజయవాడ టౌన్లో కేసీఆర్ చిన్ని గారికి కానీ, గద్దె రామ్మోహన్ గారికి కానీ, బోండా ఉమా గారికి, బుద్ధాయంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ అమరావతిని తీసేసి ఇంకోసారి పెట్టిన కాడి నుంచి నాకు మానసిక క్షోభగా ఉంది. మా ప్రాంతంలో ముఖ్యపట్నం పోయింది, తీసేస్తామని పదే అన్నప్పుడల్లా మాకు విపరీతమైన బాధే కాకుండా కింద చాలామంది మమ్మల్ని తిట్టడం, దానికోసమే నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరితోనూ కలిసి నడుస్తానని తెలుసు. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరం రాజధాని అని చెప్పి ఎంతో మేమందరం కూడా గర్వపడేదట ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని తలలేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో కొందరు నాయకులు ఉన్నారు, మాకు విజయవాడ రాజధాని అవసరం లేదు అని చెప్పే విధంగా ప్రవర్తిస్తామంటే వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారు. ఈ రోజున భవకుమార్ గారు అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరలా మన రాష్ట్రానికి మొండెం లేక తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని ఒక చక్కటి రూపంతో తలగలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నారు. 3 నెలల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీడీపీ జనసేన ఐక్యతతో ముందుకు వెళ్ళి ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. దానికి సిగ్నల్సే ఈ విధంగా అనేక మంది పార్టీలోకి రావడం కానీ